హలో ఫ్రెండ్స్, వెల్కమ్ 10K ఫ్యాక్స్ తెలుగు. ఈ వీడియోలో BTS వారి అప్డేట్స్ గురించి చెప్పబోతున్నాను. అప్డేట్స్ లైక్ న్యూ జీన్స్ ఫ్యాండమ్, లెసరాఫిమ్ ఫ్యాండమ్ ఇంకా ఆర్మీ మధ్య క్లాషెస్ రావడం, JK ఇంకా జిమిన్ న్యూ షో ఎపిసోడ్స్, జంకుక్ పాపులారిటీ ఇన్ KCON LA 2024 ఈవెంట్, JK ఇంకా V కిస్ చేసుకున్న వీడియో రియలా ఫేకా, జిన్ ఫ్రెడ్ జ్యువెలరీకి బ్రాండ్ అంబాసిడర్ అవడం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రీసెంట్గా న్యూ జీన్స్ ఇంకా లెసరాఫిమ్ ఫ్యాండమ్స్ మధ్య క్లాషెస్ వస్తున్నాయి. ఈ టూ గ్రూప్ మెంబర్స్ ఎలా ఉన్నప్పటికీ ఫ్యాన్ వార్స్ వస్తున్నాయి. వాటిని సాల్వ్ చేద్దామని ట్రై చేసిన ఆర్మీకి మధ్యలో బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇంతకీ ఏం జరిగిందో మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. న్యూ జీన్స్ ఫ్యాన్స్ రీసెంట్గా హైప్ బిల్డింగ్కి ఫినరల్ వ్రత్స్ పంపించారనే న్యూస్ వైరల్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ జూలై 30 నుంచి ఆగస్టు 1 వరకు 3 days కొనసాగింది. అయితే కొంతమంది ఏం చెప్తున్నారంటే న్యూ జీన్స్ ఫ్యాన్స్ ఈ విధంగా చేయడానికి కారణం లెసరాఫిమ్ గ్రూప్ మెంబర్ అయిన చేయూన్ బర్త్డే అంట. చేయూన్ బర్త్డే ఆగస్టు 1. ఈ ఇన్ఫర్మేషన్ అంతా స్నైపర్21 అనే యూజర్ తమ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. న్యూ జీన్స్ ఫ్యాన్స్ ఇదంతా కావాలని చేస్తున్నారని చెప్తున్నారు. బట్ ఫ్యాన్స్ మాత్రం మేము ఇలా చేయడానికి కారణం చేయూన్ కాదని బ్యాంక్సీ హుక్ ఇంకా హైబ్ అని చెప్పారు. అందులోనూ హైబ్ వారు రీసెంట్గా ఐడల్స్ని సరిగ్గా ప్రమోట్ చేయడం లేదని, ఎస్పెషల్లీ న్యూ జీన్స్ వారిని ప్రమోట్ చేయడం లేదని న్యూస్ వచ్చింది. సో అందుకే ఫ్యాన్స్ ఈ విధంగా చేసుంటారు. బట్ వాళ్ళు చూస్ చేసుకున్న డేట్స్లో లెసరాఫిమ్ గ్రూప్ మెంబర్ బర్త్డే వచ్చింది. సో ఈ కాంట్రవర్సీ వైరల్ అయిన వెంటనే దీన్ని సాల్వ్ చేయడానికి BTS ఫ్యాన్స్ ఈ కాంట్రవర్సీలోకి ఎంటర్ అయ్యారు. అయితే దీని మీద ఒక ఆర్మీ కామెంట్ ట్విట్టర్లో చాలా వైరల్ అయింది. ఈ పోస్ట్కి ఆల్మోస్ట్ 1.1 మిలియన్ ట్వీట్స్ దక్కాయి. దాంట్లో ఈ విధంగా ఉంది: నేను 2 years నుంచి ఆర్మీ ఫ్యాండమ్లో ఉన్నాను. ఈ టైం పీరియడ్లో నేను ఆర్మీ ఇంకా బ్లింక్స్ మధ్య చాలా ఫైట్స్ను చూశాను. బట్ ఎప్పుడు కూడా ఈ విధంగా చేయలేదు. న్యూ జీన్స్ ఫ్యాండమ్ ఈ విధంగా చేయూన్ బర్త్డేన హైప్ బిల్డింగ్కి ఫ్యూనరల్ వ్రత్స్ పంపించడం డిస్గస్టింగ్గా ఉంది. సో ఇవి గైస్ ఆ పోస్ట్లో ఉన్న డీటెయిల్స్. అయితే ఇది న్యూ జీన్స్ ఫ్యాన్స్కి నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇలా చేయడానికి కారణం లెసరాఫిమ్ గ్రూప్ కాదని హైప్ వారని చెప్పారు. ఆ తర్వాత ఆర్మీ కూడా ఇలా ఒకసారి చేశారని చెప్తూ ఒక పాస్ట్ మూమెంట్ని హైలైట్ చేశారు. మే 7వ తేదీన ఆర్మీ కూడా హైప్ బిల్డింగ్కి ఫ్లవర్ వ్రత్స్ పంపించారంట. ఇది కేవలం ఒక్కరోజు జరిగినప్పటికీ సరిగ్గా మింజీ బర్త్డే రోజున జరిగిందంట. మింజీ కూడా న్యూ జీన్స్ గ్రూప్లోని మెంబర్. సో ఆర్మీ అలా చేసినప్పుడు ఇప్పుడు దీని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఆర్మీ ఆ రోజు అలా చేయడానికి మెయిన్ రీజన్ హైప్ వార్ అయి ఉండవచ్చు, మింజీ రీజన్ కాదు. ఆ విషయం మనకు తెలుసు. సేమ్ అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు న్యూ జీన్స్ ఫ్యాండమ్కి వచ్చింది. సో మనం తప్పు పట్టకుండా కొంచెం వాళ్ళ పర్స్పెక్టివ్లో కూడా ఆలోచించి చూడాలి. అసలు ఇంత జరగడానికి కారణం ఆ స్నైపర్21 అనే యూజర్ పెట్టిన పోస్ట్. యాక్చువల్లీ ఈ యూజర్ న్యూ జీన్స్ హేటర్. తన బయో అబ్జర్వ్ చేస్తే లవ్ స్ట్రే కిడ్స్ ట్వైస్, హేట్ మినీ న్యూ జీన్స్ అనుంది. సో హేటర్ కాబట్టి ఈ విధంగా న్యూ జీన్స్ ఫ్యాండమ్ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. మన రీసెంట్ వీడియోస్లో జిమిన్ ఇంకా జంకుక్ రియాలిటీ ట్రావెల్ షో Disney+ హాట్స్టార్లో రాబోతుందని చెప్పాను. ఈ షో నేమ్ ఆర్ యూ ష్యూర్? దీని గురించి స్వయంగా JK ఇంకా జిమిన్ బ్యాంగ్టన్ టీవీ యూట్యూబ్ ఛానల్లో చెప్పారు. అయితే ఈ షోలో ఎన్ని డీటెయిల్స్ ఉంటాయి, ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది, ఎన్ని ఎపిసోడ్స్ ఉంటాయి, ఇలాంటి విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సిరీస్లో మన 2 బ్యాంగ్టన్ మెంబర్స్ న్యూయార్క్ ట్రిప్, కొరియాలోని జేజు ఐలాండ్ ట్రిప్, ఇంకా జపాన్లోని సపోరో ట్రిప్ కంప్లీట్ డీటెయిల్స్ ఉండబోతున్నాయంట. సో మెంబర్స్ ట్రావెల్ వ్లాగ్లోని మెయిన్ డీటెయిల్స్ అన్ని మీరు చూడవచ్చు. ఆగస్ట్ 8వ తేదీన ఈ రియాలిటీ షోవి 2 episodes ప్రీమియర్ అవుతాయి. సో డిజ్నీ సబ్స్క్రిప్షన్ ఉన్నవారు మిస్ అవ్వకుండా చూడండి. మన మజిల్ బన్నీ జంకుక్ మిలిటరీ సర్వీస్ చేస్తూ కూడా తన క్రేజ్ను బయట వరల్డ్లో ప్రూవ్ చేసుకుంటున్నాడు. రీసెంట్ వీడియోస్లో తన స్ట్రీమింగ్ రికార్డ్ ఇంకా అప్కమింగ్ JK ఎగ్జిబిషన్ గురించి చెప్పుకుందాం. ఇప్పుడు తన పాపులారిటీని ప్రూవ్ చేసే ఇంకొక ఇన్సిడెంట్ గురించి చెప్పుకుందాం. 26 జూలై నుంచి 28 జూలై వరకు కాలిఫోర్నియాలో KCON LA 2024 ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో చాలా K-pop గ్రూప్స్ పార్టిసిపేట్ చేశాయి. అయితే దీంట్లో పార్టిసిపేట్ చేసిన గ్రూప్స్ అన్ని చాలా సాంగ్స్ని కవర్ చేశారు. బట్ ఎక్కువ మంది మన BTS మక్ని అయిన జంకుక్ సాంగ్స్ని కవర్ చేశారు. ముందుగా హైప్ లేబుల్స్ జూనియర్ గ్రూప్ TWS మెంబర్స్ అయిన షిన్హ్యూ, దోహ్యూన్ ఇంకా జీహున్ JK పాపులర్ సాంగ్ అయిన 3Dకు ఫుల్ స్కేల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. హైప్ జూనియర్ గ్రూప్ వాళ్ళ సీనియర్స్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. ఈ గ్రూప్ మెంబర్ అయిన క్యుంగ్మిన్ రీసెంట్గా నెవర్ లెట్ గో సాంగ్ అంటే తనకి చాలా ఇష్టమని చెప్పాడు. అంతేకాక జంకుక్ని మీట్ అవ్వడం తనకెంతో సర్ప్రైజింగ్గా ఉందని కూడా చెప్పాడు. అయితే కేవలం TWS గ్రూప్ మాత్రమే కాదు, 0base1 అనే గ్రూప్ మెంబర్స్ కూడా ఈ ఈవెంట్లో JK సాంగ్లోని స్టెప్స్ను వేశారు. గ్రూప్ మెంబర్ అయిన గన్బుక్ JK సాంగ్ అనే స్టాండింగ్ నెక్స్ట్ టు యూ సాంగ్కు డ్యాన్స్ వేశాడు. కేవలం ఈ ఈవెంట్లోనే కాదు, ఇంతకుముందు తను అటెండ్ అయిన రియాలిటీ షోలో కూడా JK సాంగ్కు డ్యాన్స్ వేశాడు. తనతో పాటు ఇంకొక మెంబర్ అయిన జీవోంగ్ కూడా JK7 సాంగ్కు డ్యాన్స్ వేశాడు. లాస్ట్ ఇయర్ సేమ్ ఈవెంట్లో టోటల్ గ్రూప్ మెంబర్స్ అందరూ కలిసి 7 సాంగ్ను పెర్ఫామ్ చేశారు. కొరియన్ గ్రూప్తో పాటు జపనీస్ బాయ్ గ్రూప్ అయిన INI వారు కూడా JK7 సాంగ్ను పెర్ఫామ్ చేశారు.
ఇది పేరుకే కేక్ ఆన్ ఎల్ఏ 2024 ఈవెంట్, కానీ దీనికి అటెండ్ అయిన వారందరూ జేకే కాన్సర్ట్కి అటెండ్ అయిన ఫీలింగ్ను పొందారు. సింపుల్గా ఇది ఒక గోల్డెన్ లిజనింగ్ పార్టీలా ఉందని చెప్తున్నారు. జేకేకి ఫ్యాన్స్లోనే కాదు, ఐడల్స్లో కూడా చాలా క్రేజ్ ఉంది. బహుశా అందుకేనేమో తనని ఐడల్ ఆఫ్ ద ఐడల్స్ అని అంటారు. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో వి అండ్ జేకే కిస్ చేసుకున్న బ్లర్ వీడియో వైరల్ అవుతుంది. ఇది అసలు నిజమేనా అన్న దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వి అండ్ జేకే బ్యాంగ్టన్ స్క్వాడ్లో యంగెస్ట్ మెంబర్స్. వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్, బ్రదర్హుడ్ చాలా స్ట్రాంగ్. టేకుక్ ఫ్యాండమ్స్ రెండులా డివైడ్ అయిపోయి ఉంటాయి. ఒక ఫ్యాండమ్ వీళ్ళని బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్లా చూస్తుంది, ఇంకొక ఫ్యాండమ్ వీళ్ళని మోర్ దెన్ బెస్ట్ ఫ్రెండ్స్గా చూస్తుంది. నేను ఎవరిని తప్పు పట్టడం లేదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. బట్ రీసెంట్గా వైరల్ అవుతున్న ఈ వీడియో మాత్రం కంప్లీట్లీ ఫేక్. ఏఐ టెక్నాలజీని యూజ్ చేసి ఈ విధంగా వీడియోను క్రియేట్ చేశారు. ప్రజెంట్ ఏఐ ఎంత స్ట్రాంగ్గా ఉందో, ఎటువంటి పనులు చేస్తుందో మీ అందరికీ బాగా తెలుసు. రియలిస్టిక్ వీడియోస్ను జనరేట్ చేస్తుంది. అలాంటి ఒక వీడియోనే ఇది. అయితే ఈ ఏఐతో చాలా యూజెస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీటీఎస్ వారి గురించే మాట్లాడుకుందాం. బీటీఎస్ మెంబర్స్ చైల్డ్హుడ్ ఫొటోస్ను చాలా మంది చూసుంటారు. మెంబర్స్ చైల్డ్హుడ్ ఫొటోస్ ఉన్నాయి కానీ వీడియోస్ లేవు. అయితే ఏఐ ఆ ఫొటోస్ను వీడియోస్గా మార్చింది. ఆ వీడియోస్ కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. వాటిని చూసి ఆర్మీ కూడా చాలా సంతోషించారు. సో ఇదే విధంగా ప్రెజెంట్ జేకే అండ్ వి ఫేక్ కిసింగ్ వీడియోను జనరేట్ చేశారు. జూలై మంత్లో మన బాలీవుడ్ హ్యాండ్సమ్ జిన్ చాలా బిజీగా ఉన్నాడు. ఒలింపిక్ గేమ్స్కి అటెండ్ అవ్వడం, కంపెనీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం, ఇంకా ఫేమస్ బ్రాండ్స్కు బ్రాండ్ అంబాసిడర్ అవడం, ఇలా చాలా పనులు చేశాడు. మిలిటరీ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఫ్యూ మంత్స్ రెస్ట్ తీసుకుంటాడు అనుకుందాం, కానీ వెంటనే పనులు స్టార్ట్ చేశాడు. తను ఎంత స్ట్రాంగ్ అండ్ డెడికేటెడ్ ఐడియాలో దీని ద్వారా అర్థమవుతుంది. లాస్ట్ మంత్ జిన్ ప్యారిస్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఫ్రెడ్ జ్యువెలరీకి గ్లోబల్ అంబాసిడర్గా ఎంపికయ్యాడు. ఇది చాలా ఫేమస్ జ్యువెలరీ కంపెనీ. దీన్ని 1936లో స్టార్ట్ చేశారు. అయితే ఈ కంపెనీ వారు జిన్ని అంబాసిడర్గా చూస్ చేసుకోవడానికి రీజన్ను వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో ఈ విధంగా పోస్ట్ చేశారు. జిన్కు ఉన్న రేడియంట్ ఎనర్జీ, తన ఆర్టిస్టిక్ క్వాలిటీస్, హై స్టాండర్డ్స్ తనను ఎప్పుడు ముందుకు తీసుకువెళ్తాయి. మా ఫౌండర్ కూడా సేమ్ అలాంటి క్వాలిటీస్ ఉన్న పర్సన్. సో అందుకే జిన్ని అంబాసిడర్గా ఎంచుకున్నాం. సో గైస్, జిన్కు ఉన్న క్వాలిటీస్ తనని అంబాసిడర్ పొజిషన్కు తీసుకుని వెళ్ళాయి. దీనికి రెస్పాండ్ అవుతూ జిన్ కూడా ఈ విధంగా మెసేజ్ ఇచ్చాడు. నేను ఫ్రెడ్ ఫ్యామిలీలో భాగమైనందుకు నాకెంతో ఆనందంగా, గౌరవంగా ఉంది. ఈ పార్ట్నర్షిప్ ద్వారా మనం అందరం మంచి మైల్ స్టోన్స్ను సాధిస్తాం. సో జిన్ ఆప్టిమిజం కంపెనీ వాళ్ళకి బాగా నచ్చింది. జిన్ అంబాసిడర్ అయిన వెంటనే ఫ్రెడ్ ఫోటోషూట్లో చాలా ఫొటోస్ తీసుకున్నాడు. డిఫరెంట్ అవుట్ఫిట్స్లో కంపెనీ వారి జ్యువెలరీస్ వేసుకొని చూడడానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. అయితే ఈ ఫొటోస్ ఇంటర్నెట్లో చాలా వైరల్ అయ్యాయి. ఫొటోస్లో జిన్ వేసుకున్న ఎల్లో గోల్డ్ బ్రాస్లెట్ ఫ్రెడ్ వారి వెబ్సైట్లో వెంటనే సోల్డ్ అవుట్ అయిపోయింది. ఈ బ్రాస్లెట్ కాస్ట్ కూడా అంత తక్కువేం కాదు. దీని కాస్ట్ నియర్లీ $273. దీంతో పాటు జిన్ వేసుకున్న ఫోర్స్ 10 ఐకానిక్ నెక్లెస్ కూడా అన్ని చోట్ల అమ్ముడిపోయింది. ఇదైతే ఏకంగా $97,398. కేవలం కొన్ని డేస్లోనే ఇంత కాస్ట్లీ ఐటమ్స్ సోల్డ్ అవుట్ అయిపోయాయంటే జిన్కి వరల్డ్ వైడ్ ఉన్న పాపులారిటీ అర్థం చేసుకోండి. జిన్ని అంబాసిడర్గా చూస్ చేసుకోవడం ఎంతో వర్తి అని ఫ్రెడ్ వారికి అర్థమై ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా బీటీఎస్ వారి గురించి అండ్ కేపాప్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన వీడియోస్ను నేను ఎప్పుడు చేయడానికి ట్రై చేస్తాను. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ డౌట్స్ను మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు చేసే ఎవ్రీ సింగిల్ కామెంట్ కూడా మాకెంతో వాల్యుబుల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.